G20 సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. సమావేశాల్లో భాగంగా ప్రధాని మోడీ మొత్తం 15 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి అక్షితా మూర్తి కూడా ఉన్నారు. సునాక్ దంపతులకు భారత ప్రభుత్వం తరపున ఘన స్వాగతం లభించింది. అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఏంజెల్ ఫెర్నాండెజ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులుస్తే ఘనంగా స్వాగతం పలికారు. ఇటలీ ప్రధాని జార్జియా మిలోనికి కేంద్ర మంత్రి శోభా కరాంద్రే స్వాగతం పలికారు. అంతకుముందు యూనియన్ ఆఫ్ కొమోరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ ఏయూ చైర్మన్ అజాలి అసోమాని ఢిల్లీకి చేరుకున్నారు. WTO డైరెక్టర్ జనరల్ నాగోజీ ఒకోంజో ఇవాళ IMF చీఫ్ క్రిస్టియానా జార్జివా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియాన్, మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ ఢిల్లీకి చేరుకున్నారు. G20 సదస్సు సందర్భంగా 15 దేశాల అధినేతలతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. జపాన్, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, క్యామోరాస్, దక్షిణ కొరియా, టర్కీ, UAE, బ్రెజిల్, నైజీరియా, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ నాయకులతో ప్రధాని మోడీ వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఈ సమావేశాలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరగనున్నాయి. G20 సమావేశాలు శనివారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫూమియో కిషిదాతో ప్రధాని మోడీ వేరువేరుగా సమావేశం కానున్నారు. అదే రోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్తో మోడీ భేటీ అవుతారు. అనంతరం ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో వర్కింగ్ లంచ్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో మోడీ సమావేశమవుతారు. ప్రధాని మోడీ, మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ మధ్య మొదటి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. G20 సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. సమావేశాల్లో భాగంగా ప్రధాని మోడీ మొత్తం 15 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి అక్షితా మూర్తి కూడా ఉన్నారు. సునాక్ దంపతులకు భారత ప్రభుత్వం తరపున ఘన స్వాగతం లభించింది. అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఏంజెల్ ఫెర్నాండెజ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఘనంగా స్వాగతం పలికారు. ఇటలీ ప్రధాని జార్జియా మిలోనికి కేంద్ర మంత్రి శోభా కరాంద్రే స్వాగతం పలికారు. అంతకుముందు యూనియన్ ఆఫ్ కొమోరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ ఏయూ చైర్మన్ అజాలి అసోమాని ఢిల్లీకి చేరుకున్నారు. WTO డైరెక్టర్ జనరల్ నాగోజీ ఒకోంజో ఈవేళ IMF చీఫ్ క్రిస్టియానా జార్జివా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియాన్, మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ ఢిల్లీకి చేరుకున్నారు. G20 సదస్సు సందర్భంగా 15 దేశాల అధినేతలతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. జపాన్, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, క్యామోరాస్, దక్షిణ కొరియా, టర్కీ, UAE, బ్రెజిల్, నైజీరియా, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ నాయకులతో ప్రధాని మోడీ వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఈ సమావేశాలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరగనున్నాయి. G20 సమావేశాల్లో శనివారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫూమియో కిషిదాతో ప్రధాని మోడీ వేర్వేరుగా సమావేశం కానున్నారు. అదే రోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్తో కూడా భేటీ అవుతారు మోడీ. అనంతరం ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో వర్కింగ్ లంచ్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో మోడీ సమావేశమవుతారు. ప్రధాని మోడీ, మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ మధ్య మొదటి ద్వైపాక్షిక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.